అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఈరోజు వీడియోలో సబ్బియ్యంతో జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అస్సలు నూనె పీల్చకుండా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి జంతికలు అనేవి. అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా జంతికల కోసం స్టవ్ మీద కడాయి ఉంచుకొని అందులోకి అరకప్పు వరకు సబ్బియ్యం తీసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఇవి కాస్త వేయించుకోండి. 5 నిమిషాల పాటు వేయించాక ఇది వేగాయని తెలుసుకోవాలంటే ఇవి కాస్త చిటపటలాడుతూ ఉంటాయి. అలాగే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. మరి ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి కానీ మిక్సీ జార్లోకి కానీ తీసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి అరకప్పు వరకు మినపగుళ్ళు తీసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ జస్ట్ లైట్గా బంగారు రంగు వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ వేయించవలసిన అవసరం లేదండి. ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి ఇలా వేయించి తీసుకోండి చాలు. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/4 కప్పు వరకు పెసరపప్పు తీసుకొని లైట్ బంగారు షేడ్ వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. వీటన్నిటిని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసామంటే బాగా మెత్తగా పౌడర్ అవుతుంది. అందుకనమాట మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకోండి. ఎక్కడ బరక లేకుండా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి పెద్ద గిన్నె తీసుకొని అందులోకి 4 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోండి. ఇదైతే నేను ఇంట్లో ఆడిచ్చిన బియ్యం పిండి అండి. తడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. పొడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు, తడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదండి. ఇప్పుడు 4 కప్పులు బియ్యం పిండి తీసుకున్న తర్వాత జల్లెడుంచుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న సబ్బియ్యం, మినపప్పు, పెసరపప్పు పౌడర్ని ఇందులో వేసుకొని జల్లించుకోండి. ఏమైనా గ్రైండ్ అవ్వకుండా ఉంటే పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని మళ్ళీ జల్లించి తీసుకోండి. ఇలా జల్లించి తీసుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి. డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అలాగే మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. 3 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. మీ దగ్గర కలోంజి గింజలు ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని కరిగించి ఇందులో వేసుకోండి. బటర్ లేకపోతే వేడి వేడి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా చక్కగా కలపండి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. పిండిని ఎంత చక్కగా కలుపుకుంటారో మురుకులు అనేది అంత బాగా వస్తాయి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరి సాఫ్ట్గా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన మందంగా ఉన్న కడాయి ఉంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద నూనె కాగనివ్వండి. ఇప్పుడు జంతికల కొట్టంలోకి మీకు నచ్చిన ప్లేట్ని ఉంచేసుకొని అందులో పిండిని పెట్టేసుకున్న తర్వాత కాస్త గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్లో పిండి వేసామంటే వెంటనే పిండి అనేది పైకి రావాలి. చూడండి, ఈ విధంగా నూనె చక్కగా కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని జంతికల్లాగా ఒత్తుకోవాలి. అలవాటు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లోనే జంతికలను ఒత్తేసుకోండి. లేకుంటే పలచటి క్లాత్ తీసుకొని తడి చేసుకొని అందులోని వాటర్ అంతా పిండేసుకొని ఆ క్లాత్ పైన మురుకుల్లాగా ఒత్తుకున్న తర్వాత ఒకటొకటిగా తీసుకొని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవచ్చు. లేదంటే చిల్లుల గెరిటె తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని జంతికల్లాగా ఒత్తుకొని ఆయిల్లో స్లోగా డ్రాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా ఈవెన్గా వేగేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ మురుకుల్ని చక్కగా వేయించుకోండి. మురుకులు ఎలా వేగాయని తెలుసుకోవాలంటే లైట్గా బంగారు షేడ్ రావాలి. అలాగే ఆయిల్లో అనేది నూరుగా అనేది తగ్గిపోవాలి. వేగిన తర్వాత చూడండి, నూరుగా అనేది కాస్త తగ్గిపోతుంది. అలాంటప్పుడు తీసేసుకోండి. అలాగే నెక్స్ట్ బ్యాచ్ల కింద ఈ పిండిని మొత్తం వేసేసుకోండి. కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఈ విధంగా వేయించి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సబ్బియ్యం మురుకులు
అస్సలు నూనె పీల్చకుండా చాలా గుల్లగా, క్రిస్పీగా, టేస్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరెన్నో టేస్టీ, ఈజీ రెసిపీస్‌కి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.